కులగణన కాంగ్రెస్ పార్టీలో చిచ్చు రేపుతోంది. ఒకరు ప్రభుత్వం తీరును తప్పుపడితే మరొకరు అంతా సవ్యంగా సాగిందని అంటున్నారు. మరికొందరు పైకేమీ మాట్లాడుకున్న అంతర్గత సమావేశాల్లో మాత్రం తప్పుల తడకగా ఉందంటూ మండిపడుతున్నారు. ఇప్పుడు ఇదే సర్వే ఓ ఎమ్మెల్సీ సస్పెన్షన్ కు కూడా దారితీసింది. మరో సీనియర్ నాయకునిపై ఫైర్ అయ్యేదాకా వచ్చింది. ఇంతకీ సర్వేను ఎవరు ఎందుకు తప్పుపడుతున్నారు? ప్రభుత్వం ఏం చెబుతోంది? కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు పాదయాత్ర చేపట్టారు. 2 విడతలుగా ఆయన పాదయాత్ర కొనసాగింది. ఈ యాత్రలో ఆయన అన్ని వర్గాల ప్రజలను కలిసే ప్రయత్నం చేశారు. సామాజికంగా, ఆర్థికంగా వాళ్ల స్థితిగతులను తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో వాళ్లతో మాట్లాడినప్పుడు చాలా విషయాలు రాబట్టగలిగారు. దేశంలో చాలా రాష్ట్రాల్లో ఓబీసీలు, దళిత, గిరిజనులకు సామాజిక, రాజకీయంగా వెనుకబడ్డారు. వాళ్లకు న్యాయబద్ధంగా దక్కాల్సిన వాటా దక్కలేదు. స్వాతంత్ర్యం వచ్చి 7 దశాబ్దాలు గడిచినా ఇంకా కొన్ని వర్గాల్లో వెనుకబాటుతనం అలాగే ఉంది. వాళ్లలో సమూల మార్పు తీసుకురావాలంటే ఇప్పటికైనా ఆ దిశగా అడుగులు పడాలని రాహుల్ గాంధీ అభిప్రాయపడ్డారు. కులగణన జరిగితే తప్ప ఇది సాధ్యం కాదని, తాము అధికారంలోకి వస్తే కులగణన జరుపుతామని ఎన్నికల ముందు ప్రచార సభల్లో రాహుల్ గాంధీ పదే పదే చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో విస్తృత ప్రచారం చేశారు రాహుల్. కులగణన చేస్తామని హామీ ఇచ్చారు. దాంతో అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లో సామాజిక, ఆర్థిక, విద్య, రాజకీయ కులగణన సర్వేకు సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్లానింగ్ డిపార్ట్మెంట్ నేతృత్వంలో పకడ్బందీగా సర్వే చేశామని సీఎం రేవంత్ చెబుతున్నారు. ప్రతి 150 ఇళ్లకు ఒక ఎన్యూమరేటర్, ప్రతి 10 మంది ఎన్యూమరేటర్లకు ఒక సూపర్వైజర్ ఉండేలా చర్యలు తీసుకుంది. మొత్తం 1,00,000 మంది కులగణన సర్వేలో పాల్గొని రాష్ట్ర వ్యాప్తంగా కులాల వారీగా జనాభా లెక్క తేల్చారు. 3,54,00,000 మందికి పైగా సర్వే చేశారు. 3% పైగా సర్వేలో పాల్గొనలేదని నివేదిక ఇచ్చారు. దీంట్లో బీసీ జనాభా 1,64,00,000కు పైగా ఉంది. 61 లక్షలకు పైగా ఎస్సీ, 37 లక్షలకు పైగా ఎస్టీ, 44 లక్షలకు పైగా ముస్లిం మైనార్టీలు ఉన్నట్లు లెక్కలో తేలింది. ఓసీ జనాభా 8 లక్షలకు పైగా ఉన్నట్టు ప్రకటించారు. మొత్తం జనాభాలో బీసీలు 46.25% ఉన్నట్టు ప్రకటించడంతో అసలు సమస్య మొదలైంది. గత ప్రభుత్వం చేసిన సర్వేతో పోల్చితే బీసీల జనాభా తగ్గిందని, ఇదంతా తప్పుల తడకగా ఉందని ఎమ్మెల్సీ చింతపండు నవీన్ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. అంతేకాదు మరికొంతమంది కాంగ్రెస్ నేతలు సర్వేపై అనుమానాలు వ్యక్తం చేయడం చర్చకు దారితీసింది. కులగణన గణాంకాలు పార్టీలో చిచ్చు రేపాయి. కాంగ్రెస్ అగ్రనేత హామీ మేరకు కులగణన చేపడితే పార్టీ నేతలే తప్పుపట్టడం, ప్రజల్లోకి తీసుకువెళ్లకపోవడంపై సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మంత్రులు, ప్రజాప్రతినిధులు పార్టీ నేతలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి వివరించారు. కులగణనను చిత్తశుద్ధితో ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా పకడ్బందీగా చేశామని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం చేపట్టిన కులగణన సర్వేపై కాంగ్రెస్ పార్టీలోనే భిన్న అభిప్రాయాలు వ్యక్తం కావడం చర్చకు దారితీస్తుంది. స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేసిన సర్వేను పార్టీ నేతలు విమర్శించడంపై తట్టుకోలేకపోయారు. దాంతో ఏఐసీసీ కొత్త ఇన్ఛార్జి రంగంలోకి దిగాల్సి వచ్చింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడమే కాకుండా కులగణన పత్రాలు చించివేసిన ఎమ్మెల్సీ నవీన్ పై కాంగ్రెస్ పార్టీ సస్పెన్షన్ వేటు వేసింది. అంతేకాకుండా వివిధ పార్టీల నేతలతో సమావేశమైన సీనియర్ నేత విహెచ్ పై పార్టీ రాష్ట్ర వ్యవహారాల కొత్త ఇన్ఛార్జి గరమయ్యారనే ప్రచారం జరుగుతోంది. మొదటి దఫా సర్వేలో నమోదు చేసుకోని వాళ్ల కోసం మరో అవకాశం కల్పించింది ప్రభుత్వం. ఇప్పుడు ఆ డేటా వచ్చాక అసెంబ్లీ తీర్మానం చేయాలని చూస్తోంది. పార్టీ పరంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించేలా కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్ల అంశం తమ చేతిలో లేకపోవడంతో కేంద్రంపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నాల్లో ఉంది. ఏదేమైనా కులగణనను మరింత ముందుకు తీసుకువెళ్లాలనే కృతనిశ్చయంతోనే ఉంది రేవంత్ సర్కార్. దీంతో సర్వేపై వ్యతిరేక భావన ఉన్నా బయట మాట్లాడితే వేటు వేస్తారని కాంగ్రెస్ నేతలు జంకుతున్నారు.